అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధులకి కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. ఉత్తారణో దుష్కృతిహో పుణ్యో దుస్వప్రనాశనః వీరః రక్షణః సంతో జీవన పర్యవస్థితః. ఉత్తారణః, ఉత్ అంటే వెలుగు, ఉత్ అంటే ఉద్ధరించటం, ఉత్ అంటే పైకి లేపడం, ఉత్తారణః తరింపజేయటం. దేంట్లో నుంచి భగవానుడు మనల్ని తరింపజేస్తాడు అంటే ఈ సంసారం అనే భవబంధాల నుంచి ఉత్తారణః. ఏమిటి దాని మార్గం అంటే నామస్మరణే. స్వామిని జపిస్తూ 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 ఉండగా ఈ సంసార భవబంధాల నుంచి ఉత్తారణః. ఒకటికి 10 సార్లు అడిగితే మనకు ఎట్లయితే ఏదో నాన్నగారు ఉన్నారు, నాన్నగారి దగ్గర నుంచి మనకు ఒక ఏదో వస్తువు కావాలి, లేదా డబ్బు కావాలి, లేదా పిల్లవాడు ఏదో చాక్లెట్ అడుగుతాడు, నాన్నగారు చాక్లెట్, నాన్నగారు చాక్లెట్, నాన్నగారు చాక్లెట్ ఇచ్చేస్తాడు. నాన్నగారిని ఏమీ అడగలేదు అనుకో, ఆయన ఏమీ ఇవ్వడు, వాడికి ఏమీ అవసరం లేదు అనుకుంటాడు, వాడికి ఏ కోరిక లేదు అనుకుంటాడు. కాబట్టి మనకున్న కోరికని నిరంతరము జపిస్తూ చెప్పడమే, స్వామి నాకు ఇది కావాలి, స్వామి నాకు ఇది కావాలి, ఈ కోరిక నెరవేర్చండి స్వామి, ఇబ్బంది పడుతున్నాను స్వామి స్వామి స్వామి. అట్లా నామస్మరణం వల్ల నిరంతరము, మళ్ళీ అంతరము లేకుండగా ఎల్లవేళల సర్వకాల సర్వావస్థలయందు మనస్సులో ధ్యానము గనుక చేసినట్టయితే అప్పుడు స్వామి కరుణిస్తాడు. అందుకే ఉత్తారణః దుష్కృతిహో, దుష్కృత్యములను చేయువారిని దండించువాడు. ఎవరైతే అధర్మవర్తనులు ఉంటారో, ధర్మానికి విఘాతము కలిగించేవారు ఉంటారో వారికి దుష్కృతిహో పుణ్యో దుస్సప్రనాశనః. పుణ్యము అంటే ఇక్కడ శుభాన్ని కలిగించువాడు, పుణ్యాన్ని కలిగిస్తాడు, శుభాన్ని కలిగిస్తాడు. దుస్వప్రనాశనః, చెడు ఆలోచనలు కూడా రానివ్వడు. తన భక్తులు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా హాయిగా ఉండటం కోసం కావలసినటువంటి మనోవికాసాన్ని ఇచ్చువాడు భగవానుడు. అందుకే ప్రతి భక్తి చర్యలో, అది ఏదైనా కావచ్చు, పూజ కానీ, జపం కానీ, హోమం కానీ, తపస్సు కానీ, స్మరణ కానీ, స్తోత్రం కానీ, అన్నీ కూడా ప్రశాంతత కోసమే. కాబట్టి అట్టి పుణ్యప్రదమైనటువంటి ఆలోచనలను రానివ్వకుండా చేయువాడు దుస్వప్రనాశనః. వీరః రక్షణః సంతో, మహావీరుడైనటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తి. ఎందుకయ్యా అంటే దశావతారాల్లో తన వీరత్వాన్ని ప్రదర్శించాడు. వామనావతారంలో తన త్రివిక్రమ రూపాన్ని ప్రదర్శించాడు. మత్స్యావతారంలో ఆయన శక్తిని ప్రదర్శించాడు. వరాహావతారంలో ఆయన యొక్క శక్తిని చూపించాడు. అదేవిధంగా నరసింహ అవతారంలో ఎక్కడా కూడా ఆయన యొక్క తత్వం చెప్పడానికి స్తంభంలో నుంచి వచ్చేశాడు. రామావతారంలో దుష్ట శిక్షణ చేశాడు. కృష్ణావతారంలో పాపులనందరినీ కూడా ఈ భూభారాన్ని తగ్గించాడు, పాపుల్ని సంవరింపజేసి. ఇట్లా అనేక రకాలైనటువంటి అవతారాల్లో
ధర్మ సంస్థాపన మాత్రమే చేయటానికి వచ్చినటువంటి అవతారాలు శ్రీ మహావిష్ణువు. అందుకే రక్షణ సంతో జీవన పర్యవస్థిత. ఆయా సమయాల్లో ఆయా క్రతువులను నిర్వర్తించి సమమైనటువంటి కాలస్వరూపునిగా నిలిచినవాడు. పర్యవస్థిత అంటే అనేక రకాలైనటువంటి రూపాల్లో ఆయా పర్యావసానాల్లో స్వామివారి యొక్క రూపాన్ని ప్రదర్శింపజేసి, శక్తిని ప్రదర్శింపజేసి, జీవన గమనాన్ని కాలపురుషుణ్ణి సమర్థవంతంగా నిర్వర్తించి కృత, త్రేత, ద్వాపర, కలియుగాలకు సంబంధించినటువంటి ధర్మాలను అనుష్ఠింపజేసే విధంగా చేయువాడు శ్రీమన్నారాయణమూర్తి. అందుకే జీవన పర్యవస్థిత పుణ్య. పుణ్యప్రదమైనటువంటి కార్యాలను చేసేవారికి తాను కార్యాలను చేస్తూ ఆయా కాలాల్లో ఉన్నటువంటి ధర్మాలను అనుష్ఠింపజేసే విధంగా ప్రవర్తించువాడు శ్రీమన్నారాయణుడు. స్వస్తి ప్రజాభ్య.